హాయ్ అండి. మీకు ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. ఒక మిక్సీ జార్ తీసుకొని దోరగా వేయించుకున్న ఆవాలు, మెంతులు వేసేసుకున్నానండి. ఇందులో కల్లుప్పు కూడా వేసేసుకున్నాను. కారము, పసుపు, వెల్లుల్లిపాయలు కూడా రెడీగా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు బాణీలో తగినంత ఆయిల్ వేసేసి ఉసిరికాయలను వేసేసి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. స్టవ్ను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసి వీటిని చక్కగా వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెడితే మంచిగా లోపల కాయలు కూడా ముక్కలు కూడా మొత్తం ఉడికిపోతాయండి. కాయ అనేది ఒకే రకంగా ఉడికిపోతుంది. దీనికోసం నేను ఒక 3 ఎల్లుల్లిపాయలు తీసుకొని ఒలిసేసి రెడీగా పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా నెమ్మదిగా కలుపుతూ అన్ని ఉసిరికాయలు సమానంగా వేగేలాగా వేయించుకోవాలండి. చూడండి, ఉసిరికాయలన్నీ చక్కగా మగ్గిపోతున్నాయి. కావాలంటే పోపు దినుసులు కావాలనుకునేవారు, పచ్చళ్ళలో ఇష్టపడేవారు ఇందులోనే పోపు దినుసులు, కరివేపాకు కూడా వేసేసుకోవచ్చండి. నేనైతే పచ్చిమిర్చిని ఒక 5-6 పచ్చిమిర్చీలని చీలికలుగా చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి వేయటం వల్ల ఉసిరికాయ పచ్చడి చాలా టేస్ట్ వస్తుందండి. ఇలా మొత్తం చక్కగా మగ్గిపోయేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం, చల్లారనిద్దాం. ఈలోపు చూడండి, మెంతులు, ఆవాలు, కల్లుప్పు ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇందులోనే తగినంత కారం వేసేసుకుందాం. మనం ఒడిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకుందామండి. ఇందాక మెంతులు, ఆవాలతో పాటు జీలకర్ర కూడా వేసానండి. అందులో జీలకర్రని కూడా కొంచెం దోరగా వేయించి మెంతులు, ఆవాలు, జీలకర్ర అండి, కల్లుప్పు, కారం, వెల్లుల్లి రెబ్బల్ని వీటిని కూడా మిక్సీ పట్టేసుకుందాం. వెల్లుల్లిపాయల్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగానే పట్టేసుకోండి. చూడండి, ఉసిరికాయలు కూడా చల్లారిపోయాయి. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నాయండి. ఇప్పుడు ఇందులో మనం ఒక 1/2 స్పూను పసుపు వేసేసుకుందాం. పసుపు వేసేసి చక్కగా కలిసేలాగా కలిపేయండి. ఉసిరికాయల్లో ఎక్కువగా సి విటమిన్ ఉంటుందండి. ఉసిరికాయ పచ్చడి తినటం వల్ల కూడా చాలా మంచిదండి. రోజు ఒక ముక్క వేసుకొని రైస్లో తినేయచ్చు. చూడండి, ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న దాన్ని వేసేసుకుందాం. చక్కగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. ఈ ఉసిరికాయ పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుందండి. మనకి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. చూడండి, మన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా. వేడి వేడి అన్నంలో ఈ ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి.
పచ్చి ఉసిరికాయలు తిన్నా, పచ్చి ఉసిరికాయల జ్యూస్ తాగినా కళ్ళకు కానీ హెయిర్కి కానీ చాలా మంచిదండి. ఉసిరికాయ పౌడర్ కూడా హెయిర్కి పెట్టుకుంటారు కదా. ఉసిరికాయల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పచ్చిగా కానీ ఇలా ఉసిరికాయ పచ్చడి పెట్టుకొని కానీ ఏ రూపంలో అయినా మనం ప్రతిరోజు ఉసిరికాయని తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి. ఓకే ఫ్రెండ్స్.